మిత్రులారా నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతారు. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో, ఈ సిరీస్లో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధుమిత్రుల్ని ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల చిన్న పెద్ద సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, శాస్త్రీయమైన ఆయుర్వేద ఔషధాల తయారీని తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది, మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించే సమస్య. ఇదే చక్కెర వ్యాధి, డయాబెటీస్. ఆయుర్వేదంలో మధుమేహం అంటారు, అలాగే అలోపతిలో డయాబెటీస్ మెలిటస్ అనే పేరుతో పిలుస్తారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు, అలాగే డైట్ చార్టు, ఇంకా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటటువంటి ఇంటి వైద్యం, ఇంకా దీనికి సంబంధించిన శాస్త్రీయమైన ఆయుర్వేద ఔషధాలు, పథ్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఆయుర్వేదం దీనికి కారణాలు చెబుతూ పనులు చేయకుండా ఎల్లప్పుడూ సుఖంగా కూర్చోవటం ఒక కారణం ఉంటుంది. అందుకే మీరు గమనించారో లేదో, బాగా కాయ కష్టం చేసుకునే వాళ్ళలో షుగర్ కనిపించడం అనేది చాలా 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 అరుదు. అంటే ఇది ఒక ఎఫ్లూయెంట్ సొసైటీ డిజార్డర్. అలాగే అన్ని వేళలా నిద్రించే వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంటుంది ఆయుర్వేదం. అలాగే లావుపాటి శరీరం ఉండే వాళ్ళలో కూడా ఈ షుగర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధిలో మూత్రం అనేది కలకబారి ఎక్కువ మోతాదులో వస్తూ ఉంటుంది. ప్రభుత మూత్రత, అవిల మూత్రత అంటుంది ఆయుర్వేదం. ప్రభుత అంటే ఎక్కువ మొత్తాల్లో రావటం, అవిలం అంటే ఏంటంటే కలకబారి రావటం. ఇలాగా చాలా ఎక్సలెంట్గా ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు దీన్ని డిస్క్రైబ్ చేశాయి. అలాగే దప్పిక ఎక్కువగా ఉంటుంది, పాలిఫేజియా, పాలియూరియా, పాలిడిప్సియా అంటారు. చేతులు కాళ్ళల్లో మంటలు వస్తూ ఉంటాయి, న్యూరోపతి. అలాగే ఇక్కడ అనేక రకాల ప్రమేహాల గురించి చెబుతూ, ఇక్కడ మూత్రం మధురంగా అంటే తీపిగా తేనె వర్ణం కలిగి ఉంటే అప్పుడు దాన్ని మధుమేహం అంటుంది ఆయుర్వేదం. ఈ మధుమేహం నుంచే, మధు అంటే తీపి కదా, డయాబెటీస్ మెల్లిటస్ అనే పదం వచ్చింది. మెల్లిటస్ అంటే కూడా తేనె అని అర్థం, తీయగా ఉండేదని అర్థం. శరీరంలో ఈ తీపి అనే అంశ పెరిగిపోతుంది, అంటే బ్లడ్ షుగర్ అంటారు. అందుకే ఇలా పెరగటం వల్ల ఈ సమస్య వస్తుంది. వంశపారపర్యంగా వచ్చేటటువంటి ఈ డయాబెటీస్ అనేది చికిత్సకి కొంచెం కష్టం ఉంటుంది. ఆయుర్వేదం మధుమేహ వ్యాధి మాటిమాటికి వచ్చే లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని అష్టవిధ మహాగదాల్లో ఒకటిగా చేర్చారు. వాతవ్యాధి ప్రమేహశ్చ కుష్ఠమర్శో బకందరం అస్మరీ మూఢగర్భశ్చ తద్వైదోదరం అష్టమని ఈ అష్టవిధ మహాగదాల్లో ఇది ఒకటి. ఆరోగ్యవంతుడి శరీరంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఇవి గ్లూకోజ్గా మారతాయి. మారి శరీరపు ఆ యంత్రాంగంలో పార్టిసిపేట్ చేస్తాయి, అంటే శారీరక క్రియలకి ఉపయోగపడతాయి. మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథిలో ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ తయారవుతుంది. ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలో తయారయ్యే ఇన్సులిన్ అనే హార్మోను ఈ ప్రక్రియలకి చాలా ఉపయోగపడుతుంది. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని ఆ గ్లూకోజ్ కింద మారిన తర్వాత కణాల్లోకి పంపడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ రోగిలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ ఉంటుంది. దీంతో శరీరంలో తయారయ్యేటువంటి ఈ గ్లూకోజ్ కాలేయంలో గ్లైకోజన్ కింద మారలేదు. దీంతో శరీరానికి శక్తి రాదు. అందుకే షుగర్లో విపరీతమైనటువంటి నీరసం ఉంటుంది. ఇలా నిలవ ఉండేటటువంటి ఈ గ్లూకోజ్ రక్తంలో కలిసిపోయి అది బాగా పెరిగిపోయినప్పుడు శరీరానికి ప్రమాదం కాబట్టి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అంటే యూరిన్లో ఈ గ్లూకోజ్ కనిపిస్తుంది. ఈ డయాబెటీస్ వ్యాధి ప్రథమ దశలో ఉన్నప్పుడు అది చాలామందికి తెలియదు. రక్తపోటులాగా ఇది లోపలే కొనసాగుతూ ఉంటుంది. పరీక్షలు జరిపినప్పుడు బయటపడుతుంది. కొంతమందిలో తిమ్మిర్లు, అలాగే ఎక్కువగా దాహం వేయటం, మాటిమాటికి మూత్ర విసర్జన చేయాల్సి రావటం, బాగా ఆకలిగా ఉండటం, ఎంత తిన్నా బలహీనంగా ఉండటం, అలాగే శరీరం పైన ఏదైనా పుండ్లు తయారైతే అవి త్వరగా తగ్గకపోవటం, అలాగే మెయిన్గా జననేంద్రియాల్లో దురద ఉండటం, అలాగే అజీర్తి, కాళ్ళు చేతులు లాగటం, మంటలు, అలాగే ముద్దుబారినట్టు ఉండటం, ఇంకా నపుంసకత్వం, ఈ లక్షణాలను బట్టి ఈ వ్యాధిని కనుక్కోవటానికి మనకి ఒక క్లూ లాగా ఈ లక్షణాలన్నీ మనకి కంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు అప్రమత్తం అవ్వాలి. అంటే ఒకదానికొకటి పొంతలు లేనట్టు ఉంటాయి, కానీ డయాబెటీస్ని అనుమానించాలి, టెస్ట్ చేయించుకోవాలి. తిమ్మిర్లున్నా, ఎక్కువగా దప్పిక వేస్తున్నా, మాటిమాటికి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందా, విపరీతంగా ఆకలిగా ఉన్నా, ఎంత తిన్నా బలహీనంగా ఉన్నా,
శరీరం పైన ఏమైనా పుండ్లు తయారయ్యేవి తగ్గకపోతున్నా, అలాగే జననేంద్రియాలలో దురదగా అనిపిస్తూ ఉన్నా, అలాగే ఇండైజెషను, కాళ్ళు చేతులు లాగుతున్నట్టు ఉండటం, మంటలు, మొద్దుబారటం, మెయిన్గా ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్, నపుంసకత్వం, ఇలాంటి లక్షణాలు ఉంటే అప్పుడు ఈ డయాబెటీస్ని అనుమానించాలి. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేయించుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. డయాబెటీస్ స్పెషలిస్ట్ అని కొంతమంది అలోపతిక్ డాక్టర్స్ వీళ్ళు ఆయుర్వేదాన్ని నాటు వైద్యం అంటున్నారు. అయితే ఆయుర్వేదం భ్రమని, డయాబెటీస్కి నాటు వైద్యం చేయించుకుని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని, కేవలం అలోపతిక్ డ్రగ్సే వాడాలని, అలోపతిలోనే దీనికి ట్రీట్మెంట్ ఉందని ఇలాగా విపరీతంగా ప్రచారం మొదలుపెట్టారు. దీనికి కారణం ఏమిటంటే ఏదో కొన్ని మూలికల పేర్లు తెలుసుకొని వాళ్ళు అలాగ వైద్యం చేసేవాళ్ళు నాటు వైద్యం. ఒక పాపులర్ క్షానల్లో కూడా నాటు వైద్యం అన్న పేరుతోటి, అంటే ఆయుర్వేదాన్ని నాటు వైద్యాన్ని ఒకటే అనుకుంటున్నారు. అది ట్రాజడీ. అయితే ఆయుర్వేద వైద్య శాస్త్ర గ్రంథాలు క్షుణ్ణంగా చదివి సశాస్త్రీయంగా ఈ మెడికల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆయుర్వేద వైద్యులు. వీళ్ళకి బిఏఎంఎస్ డిగ్రీ, ఎండి డిగ్రీ, ఇవన్నీ ఇన్స్టిట్యూషనల్గా వీళ్ళు చదువుతున్నారు. దాన్ని నాటు వైద్యాన్ని ఒకటే అనుకోవటం ట్రాజడీ. ఇక ప్రపంచంలో ఇంతవరకు ఆవిర్భవించినటువంటి వైద్య శాస్త్రాల్లో అత్యంత పురాతనమైన శాస్త్రీయమైనటువంటి వైద్య విధానం ఆయుర్వేదం. మొట్టమొదటిసారిగా డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్తూ ఎగ్జాక్ట్గా వర్ణించింది. ఇప్పటికీ ఆ వర్ణంలో మార్పు లేదు. ఇది ఈ ట్రీట్మెంట్కి కష్టమని, దీన్ని పూర్తిగా నిర్మూలించడం అనేది డిపెండ్స్ అని, అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తూ ఉంటాయని, ఆహార నియమాలు పాటించాలని, ఇలాగా అనేక రూపాలలో ఈ డయాబెటీస్ గురించి వర్ణన అనేది ఆయుర్వేద శాస్త్ర గ్రంథంలో జరిగింది. ఈ వ్యాధిని అదుపులో ఉంచడమే ప్రధానం అంటుంది ఆయుర్వేదం. కొన్ని ఔషధాలు, అంటే ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాటితో పోలిస్తే ఆయుర్వేద వైద్యం ఉపద్రవాలు లేకుండా పనిచేస్తుంది. ఈ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. దీనికి మెయిన్గా త్రివిధ వ్యవహారం ఉంటాయి. ఆహార, విహార, ఔషధాలు. ఆహారం మెయిన్. డయాబెటీస్లో డైట్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకుంటే మంచిది. ఉదయం 6 గంటలకి 1 కప్పు టీ లేదా కాఫీ కేవలం 1 చెంచాడు పాలతో చక్కెర లేకుండా తీసుకోవాలి. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో 1 కప్పు కొవ్వు లేని పాలు చక్కెర లేకుండా తీసుకోవాలి. అలాగే 2 పల్చగా ఉండేటువంటి రొట్టెలు, 15 గ్రాముల గోధుమ పిండితో చేసిన ఫుల్కా, దీన్ని తీసుకోవాలి. లేకపోతే 1 పల్చటి బ్రెడ్ ముక్క తీసుకోవచ్చు. బ్రెడ్ ముక్క 3 గ్రాముల మోతాదుగా ఉండాలి. 1 కోడిగుడ్డు, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే, లేకపోతే 2 చిన్న ఇడ్లీలు లేదా చిన్న దోశలు పల్చటివి తీసుకోవాలి. ఇక ఉదయం 10 నుంచి 11 మధ్యలో 2 సాల్టెడ్ బిస్కెట్స్ తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్నం భోజనం, అంటే రాత్రి భోజనం, ఇవి 2 కూడా సమానంగా ఉండాలి. ఈ భోజనంలో ఏం తింటారంటే 2 పల్చటి చపాతీలు కానీ, లేదా 1 కప్పు వండిన అన్నం, అంటే 6 ఔన్సులు తీసుకోవాలి. అలాగే 6 ఔన్సులు అంటే 1 కప్పు పప్పు తీసుకోవాలి. లేకపోతే కూర అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మాంసాహారులు అయితే కోడి మాంసం స్కిన్లెస్ తీసుకోవచ్చు, 2 ముక్కలు. అలాగే 1 అరకప్పు పెరుగు తీసుకోవాలి, అంటే 2 నుంచి 4 ఔన్సులు. పెరుగు కంటే మజ్జిగ మంచిది. ఆయుర్వేదం మజ్జిగని బాగా రికమెండ్ చేస్తుంది. అలాగే 1 పెద్ద ప్లేటు అంటే సలాడ్స్ తీసుకోవాలి, అంటే పచ్చికూర ముక్కలు. ఇది భోజనం. ఇక మధ్యాహ్నం 4 నుంచి 6 మధ్యలో 2 బిస్కెట్లు లేదా 1 సాదా దోశ, లేకపోతే 1 ఇడ్లీ, లేదా 1 లేదా 2 కప్పుల టీ, పాలు చక్కెర లేకుండా తీసుకోవాలి. ఇక సాయంత్రం 6 గంటలకి బత్తాయి, కమల, బొప్పాయి, జామకాయ, నేరేడు పండ్లు, అలాగే 1 హాఫ్ యాపిల్ లేదా 10 చిన్న ద్రాక్ష పండ్లు తీసుకోవచ్చు. ఫైనల్గా రాత్రి పడుకునేటప్పుడు 1 కప్పు కొవ్వు లేని పాలు చక్కెర లేకుండా తీసుకోవాలి, లేదా మజ్జిగ తీసుకోవచ్చు. ఇది డైట్. మరి ఇంటి వైద్యం ఏమిటి, ఇది తెలుసుకుందాం. చాలా అమేజింగ్గా పనిచేస్తాయి ఈ గృహ ఔషధాలు. వీటిలో మొదటిది నేరేడు గింజల పొడి. నేరేడు గింజను మెత్తగా పొడి చేసుకొని దీన్ని 1 నుంచి 2 గ్రాములు రోజుకి 2 సార్లు లేదా అవసరమైతే 3 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటిది మరొక ఇంటి వైద్యం పొడపత్రి ఆకు. దీన్ని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా దీన్ని నీళ్ళకి కలిపేసేసి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల తీసుకుంటూ ఉండాలి పొడపత్రి ఆకు పొడిని. ఇలాంటిది మరొక ఔషధం ఉసిరికాయ రసం. దీన్ని 14 నుంచి 28 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకోవాలి. ఉసిరికాయల్ని, రాచ ఉసిరి, పెద్ద ఉసిరిని బాయిల్ చేస్తే మీకు బంగాళదుంపలు ఉడకబెట్టినట్టు సగం ఉడకబెట్టండి. నొక్కితే గింజ బయటకు వస్తుంది. ఖండ భాగాన్ని గ్రైండ్ చేసి రసం తీయండి. దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా పసుపు కొమ్ము రసం, ఇది కూడా అంతే, 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదు కలిపి తీసుకోవాలి.
ఇలాగ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇవి పచ్చిగా దొరకలేదనుకోండి, అంటే ఉసిరి రసం, పచ్చి పసుపు రసం మీకు దొరకలేదనుకోండి, అప్పుడు ఎండు పదార్థాలు సేకరించేసేసి, అంటే ఉసిరి వలుపు అలాగే పసుపు దుంపలు పొడి చేసుకొని ఈ మొత్తాన్ని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా నీళ్ళ కలిపి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి తీసుకోవాలి. దీంతో డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటిదే బాగా నీరసంగా ఉన్న సందర్భాల్లో శుద్ధి చేసిన శిలాజిత్ బాగా పనిచేస్తుంది. ఒక 1/2 గ్రాము శుద్ధ శిలాజిత్ని అశ్వగంధ చూర్ణం 3 గ్రాములకు కలిపేసేసి దీన్ని ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల కూడా నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి. దీంతో ఆ నీరసం అనేది తగ్గుతుంది. శుద్ధ శిలాజిత్ 1/2 గ్రాము, అశ్వగంధ చూర్ణం 3 గ్రాములు, ఈ మిశ్రమాన్ని నీళ్ళ కలిపేసేసి ఆ నీళ్లు తాగాలి. ఇది ఒక డోసు. ఇలా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి తీసుకోవాలి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటిది మరొక అద్భుతమైన ఔషధం స్వర్ణమాక్షిక భస్మం. 250 మిల్లీగ్రాముల మోతాదుగా తీసుకొని 3 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని కలిపేసేసి నీళ్ళకి కలిపి తాగాలి. దీంతో కూడా ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటిది మరొక మంచి కాంబినేషను నేరేడు గింజల చూర్ణం, పొడపత్రి ఆకు చూర్ణం, పసుపు చూర్ణం, ఉసిరి వలుపు చూర్ణం, నేలవేవు మొక్క పంచాంగ చూర్ణం, మెంతుల చూర్ణం సమంగా కలిపి నిల్వ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఔషధం. కొన్ని వేల మందికి నేను దీన్ని ఇచ్చి మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి ఫార్ములా ఇది. నేరేడు గింజల పొడి, పొడపత్రి ఆకు పొడి, పసుపు పొడి, ఉసిరి వలుపు పొడి, అంటే ఒరుగు అంటారు, ఉసిరి ముక్కల పొడి, అలాగే నేలవేవు మొక్క పంచాంగ చూర్ణం, మెంతుల చూర్ణం సమంగా కలిపి దీన్ని రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు నీళ్ళ కలిపి తాగాలి. ఇది డయాబెటీస్ని చాలా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. ఇలాంటిది మరొక ఇంటి వైద్యం వెల్లుల్లి ముద్ద. వెల్లుల్లిని ముద్ద చేసి దీన్ని 6 నుంచి 12 గ్రాములు మోతాదుగా 1 నుంచి 3 గ్రాముల త్రిఫల చూర్ణానికి, అలాగే 1 నుంచి 2 గ్రాములు పసుపు పొడికి కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి ముద్ద 6 నుంచి 12 గ్రాములు, 1 నుంచి 3 గ్రాములు త్రిఫల చూర్ణం, అలాగే 1 నుంచి 2 గ్రాములు పసుపు పొడి కలిపి రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ ఇది బాగా మొండిగా ఉంటే అప్పుడు మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాగా నీరసంగా ఉన్న సందర్భాల్లో శిలాజిత్వాది వటి అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. 1 నుంచి 2 మాత్రలు నీళ్ళతో రోజుకి 3 సార్లు. అలాగే మామేజ్యక ఘనవటి అనే దాన్ని కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో డయాబెటీస్లో ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. 1 నుంచి 2 మాత్రలు వేపాకు రసంతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అలాగే తారకేశ్వర రసాన్ని పాలియూరియా ఉన్నప్పుడు, ఎక్కువసార్లు మూత్రం పోతున్నప్పుడు దీన్ని 60 నుంచి 250 మిల్లీగ్రాముల మోతాదుగా రోజుకి 3 సార్లు నీళ్లతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అతిమూత్ర లక్షణాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే బాగా నీరసంగా ఉన్నప్పుడు వసంత కుసుమాకరం జీవితంలో వసంతాన్ని తీసుకొస్తుంది. దీన్ని 1 మాత్ర తేనెతోటి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అసలైన తేనెతో తీసుకోవాలి. మధుమేహంలో వచ్చేటువంటి ఆ కాళ్ళు చేతులు తీపులు, మొద్దు బారటం, అలాగే నీరసం ఇలాంటి వాటిని బాగా తగ్గిస్తుంది. అలాగే యూరినరీ కాంప్లికేషన్స్ని అటెండ్ అవ్వడం కోసం చంద్రప్రభ ఒకటి అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. 1 నుంచి 2 మాత్రలు దొండ ఆకు రసంతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం రోజుకి 3 సార్లు. అలాగే గోక్షరాది గుగ్గులు, ఈ బర్నింగ్ యూరినేషన్ వీటిలో బాగా పనిచేస్తుంది డయాబెటీస్తో పాటు. 1 నుంచి 2 మాత్రలు దీన్ని పాలతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం రోజుకి 2 సార్లు. అలాగే చంద్రప్రభావటి, గోక్షరాది గుగ్గులు డయాబెటీస్లో వచ్చేటటువంటి ఆ మూత్రపిండాల దోషాలని, అంటే డయాబెటిక్ నెఫ్రోపతిని రాకుండా నిరోధిస్తాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేస్తాం ఒకవేళ ఆ కిడ్నీస్ ఇన్వాల్వ్ అవుతుంటే. అలాగే జాంబువాసం అని నేరేడు నుంచి తయారవుతుంది. దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ మోతాదుగా భోజనానికి ముందు రోజుకి 2 సార్లు సజెస్ట్ చేస్తాం. ఇక బాగా నీరసంగా ఉన్నప్పుడు త్రివంగ భస్మం, దీన్ని 120 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా పాలతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. బాగా మొండిగా ఉన్నప్పుడు కాంబినేషన్స్ ఇస్తాం. ఉదాహరణకు శిలాజిత్ 1 గ్రాము, వంగ భస్మం 120 మిల్లీగ్రాములు. అలాగే దీన్ని నీళ్ళకి కలిపేసేసి ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే సప్తామృత లోహం 1 నుంచి 2 మాత్రలు నీళ్లతోటి రోజుకి 3 సార్లు తీసుకుంటే డయాబెటీస్లో వచ్చే ఐ కాంప్లికేషన్స్, అంటే నేత్ర దోషాలు, డయాబెటిక్ రెటినోపతి ఇలాంటి వాటిని దీంతో ఎదుర్కోవచ్చు. ఇలాగా ఈ స్పెసిఫిక్ మెడిసిన్స్ని వాడుకోవడంతో పాటు పథ్యాలు పాటించాలి. పథ్యం విషయంలో పాత బియ్యంతో వండిన అన్నం, పొట్లకాయలు, అలాగే పొన్నగంటి ఆకు, ఇంకా పెసరకట్టు, లేత అరటికాయలు, అలాగే జొన్నలు
గోధుమలు, శనగలు, కందులు, యవలు, ఉలవలు, మిరియాలు ఇవన్నీ కూడా హితకరంగా ఉంటాయి డయాబెటీస్లో. ఇక అహితాలు ఏమిటి అంటే లిథార్జిక్గా ఉండటం, అంటే ఊరికే కూర్చుంటే డయాబెటీస్ పెరిగిపోతుంది. పగటిపూట నిద్ర కూడా డయాబెటీస్ని పెంచుతుంది. కొత్త బియ్యంతో అన్నం కూడా డయాబెటీస్ని పెంచుతుంది. అలాగే పెరుగు, ఇంకా మూత్ర వేగాలను ఆపుకోవటం, అలాగే స్మోక్ చేయటం, మద్యపానం, నూనెలు, నెయ్యి, గుడ విశేషాలు అంటే బెల్లం, చెరుకు రసం, ఇంకా పిండితో చేసేటువంటి పదార్థాలు, చేపలు, రొయ్యలు ఇవన్నీ డయాబెటీస్ని పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ అపథ్యాలు, కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.